श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో మనం చూసుకున్నట్లయితే గనక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతూ ఉన్నది. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి వృషభ రాశికి జరిగేటటువంటి పరిణామాలు జూన్ నెలలో ఏ విధంగా ఉంటాయి అనేది మనం గమనించినట్లయితే, జూన్ నెలలో వృషభ రాశి వారు ఎక్కువగా సౌందర్య సాధనాల మీద, అలానే లగ్జరీ వస్తువుల మీద దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు జూన్ నెలలో వాహనాలు కొనుగోలు చేయడానికి కానీ, లేదా భూమి ఇతరత్ర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఏసీలు, అలానే కార్లు, అలానే కంప్యూటర్లు, అలానే గృహ ఉపకరణాలు ఈ నెలలో మీరు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంతవరకు వాటిలో సఫలీకృతులు అవుతారు. కొందరు మరలా వాయిదా వేసినటువంటి అవకాశం అయితే లేకపోలేదు. అలానే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా జూన్ నెలలో మీ యొక్క సౌందర్యం మీద బాగా దృష్టి పెడతారు. సౌందర్య లేపనాలు, కాస్మెటిక్స్ వంటివి విపరీతంగా వాడడానికి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క చర్మ సౌందర్యం గురించి మీ యొక్క ఆలోచన జూన్ నెలలో విపరీతంగా ఉంటుంది. అలానే ఈ యొక్క జూన్ నెలలో స్త్రీమూర్తులందరూ కూడా జ్యువెలరీ మీద ఆసక్తి చూపించడం జరుగుతుంది. తద్వారా ఇమిటేషన్ జ్యువెలరీ రంగంలో కాస్త అధికమైనటువంటి ధన వ్యయం కలగడానికి అవకాశం ఉంది. అలానే వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వారి చదువుకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెడుతూనే మరొక పక్కన వాటికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, కొత్త మొబైల్స్ ఇలాంటివి కొనడానికి ఆసక్తి చూపిస్తారు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఏదైనా సరే జూన్ నెలలో ధన వ్యయం గోచరిస్తూ ఉన్నది. అంటే డబ్బులు తెలియకుండానే ఖర్చు అవుతాయి. అలానే ఇతరులతోటి సంప్రదింపులు పెరుగుతాయి. ఒక ముఖ్యమైనటువంటి పని ఏదైతే మీరు గత కొంతకాలంగా అనుకుంటూ ఉన్నారో ఆ పనికి సంబంధించినటువంటి కార్యాచరణ జూన్ నెలలో మీరు మొదలు పెట్టబోతున్నారు. అలానే రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్య విషయంగా కొంతవరకు ఇబ్బందులు తప్పేలాగా కనిపించడం లేదు. కొంత ఆరోగ్య ఇబ్బందులు కలుగుతాయి. అలానే మరి మొత్తం మీద వృషభ రాశి వారిని కనుక మనం గమనించినట్లయితే జూన్ నెలకు సంబంధించి వీరు అధిక ధన వ్యయం, అలానే ప్రయాణాలు, వాటిలో ఖర్చు, అట్లానే బంధుమిత్రులతోటి కలిసి తిరగటం వలన ఏర్పడేటటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలు. అయితే ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వ్యూహరచన మీరు గతంలో ఏదైతే చేసి ఉన్నారో దానిని చేరుకునేటటువంటి ప్రయత్నంగా ఇంకొక అడుగు ముందుకు పడుతుంది. కొత్తగా జీవితంలోకి, అంటే విద్యార్థులు కొత్తగా చదువు పాస్ అయ్యి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కొంత సఫలీకృతం ఏర్పడుతుంది. అలానే ఐటీ రంగంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మానసిక ఒత్తిడి ఈ నెల కూడా తప్పదు. అలానే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు మారడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ కూడా సౌందర్య లేపనాల మీద దృష్టి పెడతారు కాబట్టి ఆ దిశగా కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. తద్వారా మీరు ధన వ్యయాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అలానే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు ఆచరించవలసినటువంటి పరిహారం, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా మరలీ చెప్పే మాట ఒకటే, మళ్ళా చెప్పే మాట ఒకటే, స్నానము చేసి వంట చేయండి. స్త్రీమూర్తులందరూ కూడా మీ యొక్క దైనందినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సరే, ఏవైనా సరే, ఏ పనైనా సరే, ఏ ధర్మంలో ఉన్నవారైనా సరే, ఏ ఆచారాన్ని పాటిస్తున్న వారైనా సరే, సనాతన ధర్మం వాళ్ళే చేయాలా, హిందువులే చేయాలా, ఇతరత్రా వాళ్ళు చేయకూడదు అనేటటువంటి లేదు. మానవ జన్మ అయిన ప్రతి ఒక్కరూ కూడా స్నానము చేసి మీ పనులు మీరు చేసుకోండి. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరే చూస్తారు. ప్రతి శుక్రవారము కూడా ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో
వచ్చేటటువంటి సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి వారు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినా భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.